తెలుసా తెలీదా? ఓ నాయన తెలిస్తే ఇలా ఓపండి, తెలియదంటే ఇలా ఓపండి, ఏదో ఒకటి చెప్పండి. తెలుసా తెలీదా? ఏంటో వినిపించట్లా. తెలుసా? ఎవరెవరు? ఏంటమ్మా? హనీ, ఇది మాత్రం గట్టి చెప్తారే, హనీ రోజ్ అని. ఓకే, ఎస్. సో హనీ రోజ్ గారు రాబోతున్నారు, కాసేపట్లో ఆవిడ కూడా ఇక్కడ ఉంటారు. సో ప్రస్తుతం అయితే మనం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి స్టార్ట్ చేసుకుందాము. అండ్ టు లైట్ దిస్ ల్యాంప్ ఐ ఇన్వైట్ all the managing directors onto the stage. Karan Cherkuri garu, Rose Reddy garu, Khan garu, please welcome. So ఈ జ్యోతి ప్రజ్వలన చేసేసుకుంటే మనం ఈవెంట్ స్టార్ట్ చేయొచ్చు. సంజయ్ రెడ్డి గారు ప్లస్ బోర్డు మెంబర్స్ ప్లీజ్. మేనేజింగ్ పార్ట్నర్స్ అండి వీళ్ళ నలుగురు కూడా. సో లేవోరా గ్రూప్ కి 4 స్తంభాలు అన్నమాట. సో పెద్ద స్తంభం ఫస్ట్ మెట్లు ఎక్కుతున్నారు, రెండో స్తంభం ఇప్పుడే ఎక్కారు, మూడో వాళ్ళు కూడా వచ్చారు. యా, ద 4 pillars behind లేవోరా గ్రూప్. A round of applause please. మేనేజ్మెంట్ తో పాటుగా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొంచెం మహాతి మేడం గారు. సార్ అందరూ బోర్డు సభ్యులు, మేనేజింగ్ డైరెక్టర్స్, ప్రెసిడెంట్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అందరూ స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. గ్రూప్ ఫోటో. ఓకే అండి, ఫోటోగ్రాఫ్ ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఇటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ అండ్ ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా ఈ ప్రాజెక్ట్ బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది ద బెస్ట్ చాయిస్ అనేది నా ఒపీనియన్. అదే మాట్లాడుతున్నాను నేను కూడా చిన్నగా, ఎంతో అంతకి ఫైనల్ చేసి ఎక్కడదామని చూస్తున్నాను. మరి ఏమంటారు వీళ్ళు నలుగురు? ఓకే, సో ఎస్, సిన్స్ వీ హ్యావ్ దీస్ బోత్ ఆన్ స్టేజ్. సార్ మైక్ పక్కన పెట్టి ఫోన్ మాట్లాడు. నరసింహ గారు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ గురించి. అంటే నేను ఎలాగో తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నాకు ఆ డౌట్లు ఉన్నాయి. నాలా మేబీ చాలా మంది ఇక్కడ కొనాలనుకుని వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ అన్ని ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి క్లారిఫై చేయాలి. ఆయన కాసేపు ఆయన టైం మనకి కేటాయిస్తే మనం ముందుకెళ్ళాలి. ఓకే మేడం గారు. యా సార్, ఆల్రెడీ సార్. ఓకే మేడం. మీ ఫోన్ కాసేపు సైలెంట్ లో పెట్టుకోవాలి. సైలెంట్ లో. యా, థ్యాంక్ యూ. ఫస్ట్ టైటిల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే మేడం. వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ దిస్ లేవోరా? లేవోరా అంటే ఏంటి మేడం? లావోరా అంటే ఇది వచ్చేసి లాటిన్ వర్డ్ అండి యాక్చువల్ గా. ఓకే, ఇది లాటిన్ వర్డ్. ఇది ఓకే.
లాటిన్లో లావోరా అంటే ఫార్మింగ్, వ్యవసాయం అండి. అచ్చ తెలుగులో వ్యవసాయం. వ్యవసాయం అంటే మనకు తెలుసు కదా, వ్యవసాయంలో ఎంత ప్రేమ, మనం ఎంత మన ఇష్టాన్ని శ్రమను పెట్టి మనం పనిచేస్తామో. ఒకసారి మనం విలేజ్కి వెళ్తే రైతుల వాళ్ళకు ఆ మట్టి, వాళ్ళ మట్టిలో వాళ్ళు ఆ చేతులు పెట్టి వాళ్ళ కాళ్ళు పెట్టి పనిచేసినప్పుడే వాళ్ళకు ఆ ఆనందం లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆనందం ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివిటీ తీసుకొని మనం అమ్మేది కూడా భూమి, కాబట్టి రైతుకు వ్యవసాయం ఎంత అవసరమో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడి భూమి ఎంత అవసరం, కాబట్టి అదే పేరును మనం తీసుకున్నామండి. ఇంకొక విషయం కూడా అండి, లేవరు అంటే భూమిలో విత్తనాలు నాటుతారు, వృక్షాలు అయ్యి అవి మనకు ఫ్రూట్స్ ఇస్తాయి, ఫలితాన్ని ఇస్తాయి. లేవర ఎందుకు పెట్టామంటే, లేవర అని పేరులో మీరు ఇవాళ డబ్బులు నాటితే వృక్షాలు ఎలాగా మీకు ఫ్రూట్స్ ఇస్తాయో, మీరు నాటిన ఈ డబ్బులు ఈ భూమిలో అలాగే ఫ్రూట్స్ ఇస్తాయి మీ ఫ్యూచర్లో. అదే మీనింగ్. సో బేసిక్ గా లేవరాలో ఇన్వెస్ట్ చేస్తే కొన్న వాళ్ళందరూ లవ్ యూరా అంటారన్నమాట. అంతేనా? అంతేగా? ఓకే, వెరీ గుడ్. అయితే నాకు ఒక డౌట్, మామూలుగా ఈ గ్రూప్ బేసిక్ గా ఈ లేవరా గ్రూప్ అనేది చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ ప్రొక్యూర్ చేస్తున్నారు. మీరు చేసేటువంటి మిగతా ప్రాజెక్ట్స్ చూసుకున్నా, ఈ ప్రాజెక్ట్ చూసుకున్నా, ఇంత పెద్ద ల్యాండ్స్ అసలు మీరు ఎలా ప్రొక్యూర్ చేస్తున్నారు? వాట్స్ ద స్ట్రెంగ్త్ బిహైండ్ దిస్ గ్రూప్? ఆల్రెడీ మన లేవరా గ్రూప్ మేనేజ్మెంట్ లాస్ట్ 5 years నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రీసెర్చ్ చేసి ఎట్ ప్రజెంటే ఒక 3000 ఎకరాలు ఆల్రెడీ మేము ల్యాండ్ బ్యాంక్ రెడీ చేసామండి. ఆల్ ఓవర్ 360 degreesలో, హైదరాబాద్కి 360 degreesలో, మెయిన్గా బాంబే హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, సాగర్ హైవేలో ఆల్రెడీ ఎట్ ప్రజెంటే ఒక 1600 ఎకరాలు మేము ఆల్రెడీ విత్ ఎల్పీ నెంబర్ లేఅవుట్ తెచ్చున్నామండి. ఇంకా మిగతా 1400 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంది. వాటికి కూడా మనం అప్రూవల్స్కి వాటికి ఉన్నాం. నెక్స్ట్ 5 yearsలో ఒక 10,000 ఎకరాలు కంప్లీట్ చేయాలన్న ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం మేడం. సూపర్. అంటే ఇవాళ రేపు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఎందుకు ఓన్లీ లేవరాలోనే కొనాలి మేము? వాట్ మేక్స్ యూ డిఫర్? అంటే వాళ్ళ కంటే మిమ్మల్ని స్టాండ్ అవుట్ గా ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి? లేవరా అంటే నమ్మకం, ట్రస్ట్, తెలివైన పెట్టుబడికి చిరునామా. మన స్లోగనే అది. ఎందుకంటే ఎవరైనా ఒక భూమి కొనేటప్పుడు నాకు లీగల్గా ఎలా ఉంది, ఏ స్ట్రాటజిక్ లొకేషన్లో ప్రాజెక్ట్ ఉంది, హైవే కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అవన్నీ ముందుగానే మేము బేరీజ్ వేసుకొని కస్టమర్కి ఒక చోట పెట్టుబడి పెడితే వితిన్ షార్ట్ టర్మ్లో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చేలాగా తీర్చిదిద్దడంలో మా మేనేజ్మెంట్ తీసుకునే ముఖ్యమైన లక్షణాలు, ముఖ్యమైన కారణాలే మా ప్రాజెక్ట్స్కి, మా నమ్మకానికి, కస్టమర్ల నమ్మకానికి 100% చేకూరుతుంది. అదొక్కటే ఆ బేస్ చేసుకునే కస్టమర్లు మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. ప్రాజెక్ట్స్ లొకేషన్స్ హైలైట్, స్ట్రాటజిక్ లొకేషన్స్, అటు సౌత్ ఇండియా కానీ ఇటు నార్త్ ఇండియా కానీ, మధ్యలో హైదరాబాద్ దినదిన అభివృద్ధి చెందుతుంది. అత్యధికంగా ఫాస్టెస్ట్గా డెవలప్ చెందే హైదరాబాద్లో ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఫార్మా సిటీ, ఐటీ సిటీ, ఫార్మా సిటీ. ఫార్మా సిటీని ముందుగానే చేసేసి ఈ రోజున 250 ఎకరాలు మెగా ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ అప్రూవల్స్తో ఈరోజు లాంచ్ చేసుకున్నాం. ఇదే నిదర్శనం నమ్మకానికి. సూపర్. అంటే మీ లొకేషన్స్ చాయిస్ అది ఎలా ఉంటుంది? అంటే దేన్ని బేస్ చేసుకుని ఇక్కడైతే బాగుంటుంది అనేటువంటి ఒక డెసిషన్ మీరు వస్తారు? బేసిక్గా మనం ఒక ల్యాండ్ ప్రొక్యూర్ చేసినప్పుడే సిటీ ఎటువైపు ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఆ ఏరియాలో బేసిక్గా రేపు నెక్స్ట్ 10 yearsలో ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, అక్కడ ఎలాంటి క్లస్టర్స్ ఉన్నాయి, నెక్స్ట్ 10 yearsలో ఎంత పాపులేషన్ అనేది అక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇలాంటి అన్ని విషయాల్ని అంచనా వేసుకొని మనం చేస్తాం. అంటే బేసిక్గా ఇటు ఫార్మాసిటీ వైపు వచ్చినప్పుడు 20,000 acres ఇటు ఫార్మాసిటీ అనేది రాబోతుంది. నెక్స్ట్ 10 to 15 yearsలో ఇక్కడ ఒక 10 to 20 lakhs పాపులేషన్ అనేది క్రియేట్ అవబోతుంది. దాన్ని ముందే దృష్టిలో పెట్టుకొని ఈ ఫార్మాసిటీ బేస్లోనే ఒక 5,000 ఎకరాలు మేము రాబోయే 5 yearsలో చేయబోతున్నామండి. దీంతో పాటుగా బెంగళూరు హైవేలో కూడా మనకు శంషాబాద్ దగ్గర నుంచి మొదలు పెడితే కొత్తూరు, తిమ్మాపూర్, షాద్ నగర్, జడ్చర్ల వరకు ఇదంతా కూడా ఇండస్ట్రియల్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉంది. అంటే బేసిక్గా ఆల్రెడీ కొన్ని వేల ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, చాలా ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి. ఒక 5 to 6 lakhs ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నదనమాట. రేపు ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్లో సస్టైన్ అయ్యాక వాళ్ళ పనిచేసే ఏరియాస్లో వాళ్ళు ఉండడానికి కావాల్సిన అన్ని వసతులతో నియర్ వర్కింగ్ ప్లేస్కి నియర్గా ఉండే విధంగా ఆ ఏరియాలో కూడా ఒక 5,000 ఎకరాలు మనం చేయబోతున్నాం. దాంతోపాటు
బాంబే హైవేలో మనకు సదాశివపేట అండ్ జైరాబాద్ మధ్యలో ఏంటన్నా సదాశివపేట జైరాబాద్ మధ్యలో 13,000 ఎకరాలలో మనకు నిమ్స్ రాబోతుందండి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. దాన్ని బేస్ చేసుకొని కూడా మనము అక్కడ కూడా నెక్స్ట్ అప్కమింగ్ 5 years లో అక్కడ కూడా ఒక 5,000 acres చేయబోతున్నాం అండి. అటువైపు కూడా మెగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ మనం కట్టబోతున్నాం, వాటికి కూడా అప్రూవల్స్ ఇచ్చాం. ఓవరాల్ గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిటర్న్స్ వచ్చే విధంగా కస్టమర్ కి వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళకు మనం రిటర్న్స్ చూపిస్తున్నాయి, లాంగ్ టర్మ్ లో కూడా మంచి బెనిఫిట్ చూసే విధంగా మనము మంచి స్ట్రాటజిక్ లొకేషన్ లో రెసిడెన్షియల్ జోన్ కి దగ్గరలో ప్రైమ్ లొకేషన్ లో హైవేస్ కు ఆనుకొని మనం ప్రాజెక్ట్స్ అనేది చేయబోతున్నాం అండి. నెక్స్ట్ మన లావోరా కంపెనీ ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా కంపల్సరీ విత్ ఎల్పి అంటే విత్ అప్రూవల్స్, అన్ని రకాల అప్రూవల్స్, ఎల్పి రేరా ప్రతిదీ కూడా ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అనే ఒక కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాం అండి. ఈ సైట్ కూడా చూస్తే మీకు చక్కగా మెయిన్ రోడ్ కి హైవే మీద నుంచి ఎక్కువ లోపలికి జస్ట్ ఆనుకుని ఉంది. నేను చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి ఇదివరకు వెళ్ళినప్పుడు సైట్ ఓకే ఎక్కడ సైట్ అని చూస్తే ఒక హైవే నుంచి ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్లు లేదా ఒక 4-5 కిలోమీటర్లు ఇంకొక గుత్తల్ రోడ్ లో తీసుకెళ్లి గతుకుల రోడ్ లో తీసుకెళ్లి అనుకో మేడం సైట్ అని చెప్పేవాళ్ళు. ఓహో అనుకున్నాను. బట్ దిస్ ఇస్ రియలీ గుడ్ అండి. అంటే ఇంత చక్కగా మనకి యాక్సెస్ చాలా ఈజీ అయిపోతుంది ఫ్యూచర్ లో. అండ్ మనకు చిన్నగా ఏంటంటే లీగల్ థింగ్స్ ఎవరు చూస్తారు ఎవరు, బికాస్ మెయిన్ థింగ్ ఏదైనా ఈ లీగాలిటీస్ దగ్గరికే వస్తుంది. సో లీగల్ థింగ్స్ అంతా ఎవరు చూస్తారు, ఎవరు హ్యాండిల్ చేస్తారు? కంపెనీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ నుంచి కూడా హైకోర్టులో సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, ఒక 5 members ప్యానెల్ మెంబర్స్ ఉన్నారు లావోరా గ్రూప్కి. ఆ సీనియర్ హైకోర్టు అడ్వకేట్స్ పహానీ కాపీల దగ్గర నుంచి దాదాపు మీకు 55 years బ్యాక్ నుంచి కూడా ఆ ల్యాండ్కి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అది మేనేజ్మెంట్ బోర్డు మీదకి వస్తుంది, మేనేజ్మెంట్ డెస్క్ మీదకి వస్తుంది. మేనేజ్మెంట్ డెస్క్ మీదకి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ అంటే నలుగురే కాకుండా కంపెనీలో ఉన్న టాప్ 20 పీపుల్ని ఇన్వాల్వ్ చేసి టేబుల్ మీద అందరం డిస్కస్ చేస్తాం. ఈ లీగల్ ఇలా వచ్చింది, ఈ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ ఉంది, దీన్ని మనం టేకప్ చేద్దామా లేదా అని బోర్డు సభ్యులందరూ 20 members ఓకే అన్న తర్వాతే ఆ ప్రాజెక్ట్లో అడుగు పెడతాం జరుగుతుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లావోరా. లీగల్గా అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. సూపర్. అయితే మరి అసలు మీ ధైర్యం ఏంటి నాకు అర్థం కాదు. ఎవరన్నా సౌత్ ఇండియాలో మేము నెంబర్ 1 అవుతాం అని చెప్తారు, లేదా హైదరాబాద్ లో మేము నెంబర్ 1 అవుతాం అని చెప్తారు. మీరేంటో అసలు ఇండియాలో నెంబర్ 1 అవుతుంది లావోరా అన్న అంత కాన్ఫిడెన్స్ కి రీజన్ ఏంటి అసలు? బేసిక్ గా మేడం మన కంపెనీ పెట్టిన ఉద్దేశం కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఒక 20 years లో ఎక్కడ చాలా కంపెనీస్ అంటే వచ్చిన ఒక సామెతలు మగ్గలో పుట్టి పుబ్బలో పోయినట్టు చాలా కంపెనీస్ ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళకే వాళ్ళు చుట్టుకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఇలాంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చి లైఫ్ టైంలో మన కస్టమర్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూడకుంటే ఇండియాలో కాకుండా వరల్డ్లోనే టాప్ పొజిషన్ ఉంటామన్న ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. దానికి తగ్గట్టుగా మా మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్. అంటే ఎవరు ఏ గ్రౌండ్లో 360 degrees లో మేము ముందే ఏ కంపెనీ అయినా లాంగ్ టర్మ్ లో వాళ్ళు వెళ్ళేదారులు అన్ని వైపుల గ్రౌండ్స్ వాళ్ళు స్ట్రాంగ్ చేస్తారు. మేము ముందే స్ట్రాంగ్ చేసుకొని ఈరోజు కంపెనీలో మీకు ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా మేము చాలా స్ట్రాంగ్ వెళ్తున్నాం. అంటే ల్యాండ్ బ్యాంక్ ప్రొక్యూర్మెంట్ లో కావచ్చు, అప్రూవల్స్ తీసుకురావడంలో కావచ్చు, సేల్స్ టీమ్ కావచ్చు. రియల్ ఎస్టేట్ చరిత్రలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక కంపెనీకి ఒక బోర్డు అనేది ఉంది అంటే అది కేవలం లావోరాకే ఉందండి. ఫస్ట్ టైం బోర్డు అనేది మనం ఇక్కడ ఈ కంపెనీలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే ఓన్ చేసుకునే విధానం, అసోసియేట్స్ అనే వాళ్ళు ఫ్రీలాన్సర్స్ అయినా కూడా కంపెనీకి డెడికేటెడ్ గా ఉండేది మా ఫ్యామిలీ మా కంపెనీ అని చెప్పి వాళ్ళు పనిచేసే విధంగా కంపెనీతో డూ ఆర్ డే అనే విధంగా ఉండే విధంగా మనం తయారు చేసుకున్నాం. ఈ రోజు కంపెనీకి ఆ విధంగానే 10,000 మంది స్ట్రెంత్ ఉన్నారండి ఎట్ ప్రజెంట్. దీన్ని రాబోయే రోజులలో 1,00,000 మందికి తీసుకెళ్లే విధంగా కంపెనీ ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తుంది. ఆ 1,00,000 మంది వెళ్లే క్రమంలో దానికి సపరేట్ గా డ్రైవ్ చేస్తూ మా సీఎంఓ ముఖేష్ గారు డ్రైవ్ చేస్తున్నారు. దాంతో పాటుగా మాకు సిఆర్ఎం టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. క్వాలిటీ కంట్రోల్ హెడ్ గా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లో నేషనల్ క్వాలిటీ కంట్రోల్ హెడ్ గా పనిచేసిన సంజీవ్ రెడ్డి గారు లీగల్ అండ్ సిఆర్ఎం టీం కి చాలా స్ట్రాంగ్ అండి. ఆయన వచ్చాక ప్రతి టీమును కూడా లీగల్ గా ప్రతి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రతి ప్రాజెక్ట్ విత్ ఎల్పి విత్ రేరా ఏదున్నా కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనం ప్రాజెక్ట్స్ ముందు తీసుకెళ్తున్నామండి. అంతకు మించి మాకున్న మా ఇద్దరు రథసారథులు చెరుకు కరణ్ రెడ్డి గారు అండ్ మద్రాల రోజ్ రెడ్డి గారు ఒకటే ఒక లక్ష్యం, రియల్ ఎస్టేట్ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని
రిజిస్ట్రేషన్ కస్టమర్కి ఇమీడియట్గా డెలివరీ అండ్ సేమ్ టైం అసోసియేట్కి ఇమీడియట్గా కమిషన్ డెలివరీ అని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ రెండు విషయాలలో మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కాబట్టి ఇండియాలో టాప్ 1 పొజిషన్ ఉంటామని చెప్తున్నాం. సూపర్ అండి. ఈ రథాన్ని లాగి లాగి పాపం వాళ్ళిద్దరు చాలా అలసిపోతున్నారు నిజంగా రోజురెడ్డి గారు అండ్ కరణ్ గారు. బట్ కమింగ్ అప్ విత్ వెరీ నైస్ ప్రాజెక్ట్స్. నిజంగా వెరీ హ్యాపీ ఫర్ లెవోరా గ్రూప్. ప్లీజ్ మీరు చెప్పాలనుకుంటారు. ఎస్ మేడం. నెంబర్ 1 స్టేజీలోకి ఎలా వెళ్తుంది అన్న కంపెనీ అన్నారు కదా. ఎవరైనా మేనేజ్మెంట్ అంటే ఒక ఎండి గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు ఉంటారు. వచ్చిన లాభాలన్నీ వాళ్ళే తీసుకుంటుంటారు. కానీ లావోరా కంపెనీ తీసుకున్న ఏకైక నిర్ణయం వల్ల వచ్చిన ప్రాఫిట్స్లో ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేసి మేమొక్కరమే కాదు, మన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క అసోసియేట్కి, మన కంపెనీని కనిపెట్టుకుని ఉన్న ప్రతి ఒక్క అసోసియేట్కి లాంగ్ రన్లో మనం పెద్ద గోల్తో వెళ్తున్నాం కాబట్టి వచ్చే ప్రాఫిట్స్ అన్నీ కూడా షేర్ చేస్తామని ఒక డాక్యుమెంట్ తయారు చేశారు. ఆ డాక్యుమెంటే నిదర్శనం నెంబర్ 1గా రావడానికి. ఇంతమంది పార్ట్నర్స్ ఉన్నప్పుడు, భాగస్వాములుగా ఉన్నప్పుడు ఈజీ అవుతుంది టార్గెట్ అచీవ్ అవడానికి. దట్ ఈస్ ద ఏకైక రీజన్ టు బికమ్ ఏ నెంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు మీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు మీ దగ్గర ప్లాట్లు కొనే కస్టమర్స్ గురించి మాట్లాడు. అసలు ఒక కస్టమర్ని మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు? ఎస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి అపారమైన అనుభవం ఉన్న మన సంజీవ్ రెడ్డి గారు R&D డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, ఫార్మాసిటీ రెడ్డి ల్యాబ్స్లో పనిచేస్తూ, R&D డిపార్ట్మెంట్ అంటే మీకు తెలుసు ఎంత క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి చెక్ చేసి క్వాలిటీ కంట్రోల్, అందులో మెడిసిన్ చాలా ఎమర్జెన్సీ తీసుకున్న మెడిసిన్కి ఎంత జాగ్రత్తగా చెక్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్ నుంచి మా మేనేజ్మెంట్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నామండి. ఆయన కస్టమర్ సేఫ్టీ గురించి, ఆనందం గురించి ఆయన షేర్ చేసుకుంటారు. సంజీవ్ రెడ్డి గారు ప్లీజ్. హలో భయ్యా, మాట్లాడేది మీ గురించే. మీ చెవులు గారు కూడా ఆపండి. వైట్ షర్ట్, యా ప్లీజ్. కస్టమర్స్ గురించే మాట్లాడేది, మీకోసమే. సో వింటే మీకు తెలుస్తుంది. ప్లీజ్ సార్. ఈ కంపెనీలో మాకున్న ఏకైక ఎజెండా హ్యాపీ కస్టమర్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. దీన్ని ఏ విధంగా తీసుకొస్తాము, దీనికి మా దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి అన్నది చూస్తే, మా మార్కెటింగ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో ఒక కస్టమర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ అనుకూల సమయాన్ని ఒక స్లాట్ కింద తీసుకొని వాళ్ళ ఆఫీస్లో అయితే ఆఫీస్లో, లేదా ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర వెళ్ళి ప్రాజెక్ట్ ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ అసెస్ చేసుకొని ఆ బడ్జెట్కి తగ్గ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఎన్ని గజాలు వస్తాయి, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లొకేషన్లో ఎందుకు కొనాలి, ఓకే, అక్కడ ఉన్న ప్రైసెస్ ఏంటి, ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఆ లొకేషన్ హైలైట్స్ ఏంటి, అవన్నీ చెప్పి వాళ్ళకి ఏమన్నా సబ్సిక్వెంట్గా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసిన తర్వాత మాత్రమే సైట్ విజిట్ ప్లాన్ చేసుకొని సైట్కి దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైట్ మొత్తం చూపించి, ఇంకా ఆ చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ కూడా కస్టమర్ ఏమన్నా చూస్తాను అంటే ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేయించి చూపించి తీసుకొచ్చిన తర్వాత అప్రాప్రియేట్ ప్లాట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి కూడా గైడెన్స్ ఇచ్చి బ్యాంక్ లోన్ ప్రాసెస్లో కూడా ఫెసిలిటేట్ చేస్తూ బ్యాంక్ లోన్ ఇప్పించి అడ్వాన్స్ కూడా కొన్ని కంపెనీల్లో ఇప్పుడు 50% లేక 100% కట్టమని అట్లా అడుగుతున్నారు. మనం అది కూడా అడగట్లేదు. ఓన్లీ బుకింగ్ అమౌంట్ 5 lakhs తీసుకున్న తర్వాత 25% చేసి అగ్రిమెంట్ ఇచ్చి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ఇంకొకటి, ఏ ప్రాజెక్టు తీసుకున్నా మనం చేస్తున్న వాటిలో ఏదో డిటిసిపి కానీ, హెచ్ఎండిఏ కానీ, ఎల్పి నెంబర్ ఉండి, రెరా అప్రూవల్స్ ఉండి, స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తున్నాం. ప్రీ లాంచ్ అనేది అసలు మన కంపెనీలో లేదు, రాదు, రాబోదు. సో ఇది ప్రాథమికంగా ఈ కంపెనీలో తీసుకున్న నిర్ణయం, దానికి కట్టుబడి ఉంటాం. ఎన్నాళ్ళ జర్నీ చేసినా కానీ దీంట్లో నో ప్రీ లాంచెస్ ఫ్రమ్ దిస్ కంపెనీ ఏదర్ ఇన్ డిటిసిపి ఆర్ మోడా ఆర్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. వీటికి ఏ విధంగా అయితే అప్రూవల్ ఉండి తీసుకొని చేస్తున్నామో ఇమ్మీడియట్గా హౌస్ కట్టుకునే పరిస్థితుల్లోనే ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం కస్టమర్స్కి. అదేవిధంగా మేము చేస్తున్న పెద్ద ఫామ్ ల్యాండ్స్ కూడా ఒక 2 ఉన్నాయి. ఒకటి పొలం అని చెప్పేసి మహేశ్వరం దగ్గర 400 acres ప్రాజెక్టు, ఇంకొకటి రేపు April 14th లాంచ్ చేయబోతున్నాం చేవేళ్ల దగ్గర 350 acres ప్రాజెక్టు వనం అని. దాంట్లో కూడా ప్రాజెక్ట్లో ప్రైస్ పే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా స్పాట్ రిజిస్ట్రేషన్
దానికి కూడా విత్ డాక్యుమెంట్ అన్నీ ఇచ్చి మేము చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్లో ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మొత్తం అసోసియేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్లాట్ కొన్న రోజు ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుందో రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, రీసేల్ చేద్దాం అనుకున్నా, మీరు కొన్న రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందో, మీరు అమ్ముదాం అనుకున్న రోజును కూడా అదే పరిస్థితిలో ఎప్పటికీ కూడా సైట్స్ మెయింటైన్ చేస్తామని చెప్పేసి మా దగ్గర నుంచి మాటిస్తున్నాం. అదొకటి. సో ఈ విధంగా మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం మేడం. నెక్స్ట్ ఇంకొకటి లీగాలిటీకి వచ్చేటప్పటికి మేము ఇచ్చే లీగల్ లింక్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో, మీకు ఈరోజు ప్లాట్ కొనుక్కున్నప్పుడు రేపు మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఫర్దర్గా ఏ సింగిల్ డాక్యుమెంట్, ఏ సింగిల్ పేపర్ అవసరం లేకుండా ఈ ఫైల్ ఇచ్చేస్తే మీకు హౌసింగ్ లోన్ క్లియర్ అయ్యే విధంగా మేము ఇచ్చే లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ అదర్ డౌట్స్? నో. ఇంకొక డౌట్, మేబీ కొంచెం ఫన్నీగా ఉండొచ్చు. అంటే మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళందరూ ప్లాట్ కొంటే బంగారం, ప్లాట్ కొంటే వెండి అని ఇలాంటివి చెప్తుంటారు కదా, ఎందుకు ఎప్పుడు ఎవరో వాళ్ళు ఇలాంటి ఆఫర్లు ఇవ్వరు? ఇచ్చా మేడం. విత్ ఇన్ 3 days లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎడిషనల్ గోల్డ్ కాయిన్ ఉందని చెప్పాము. 3 days లో రిజిస్ట్రేషన్ కి గోల్డ్ కాయిన్, అసలు 3 days లో రిజిస్ట్రేషన్ అవుతుందని ఛాలెంజ్ చేశారు. చేసినప్పుడు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు ప్రవీణ్ రెడ్డి గారు అని, మార్నింగ్ 11 కస్టమర్ తీసుకొని వచ్చారు ఆఫీస్ కి. డిస్కషన్ అవుతా ఉంది, సార్ ఏం ఆఫర్స్ ఉన్నాయి అన్నారు. 3 days లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే గోల్డ్ కాయిన్ ఉందండి కస్టమర్ కన్నా. నా దగ్గర బ్యాంక్ లో ఆల్రెడీ అమౌంట్ ఉందండి, నాకు 3 days అందుకు సేమ్ డే మీరు రిజిస్ట్రేషన్ చేయగలరా అని కస్టమర్ నుంచి క్వశ్చన్ వచ్చింది. సేమ్ డే పాసిబిలిటీ, ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారా లేదా ఒక్కసారి కనుక్కొని కన్ఫర్మ్ చేస్తాను. సార్ సేమ్ డే అంటే ఇప్పుడు 11 అయింది, మీరు ఈవినింగ్ 6 చేయగలరా అంటున్నాం కదా, 4 రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పాం. 5 కస్టమర్ డాక్యుమెంట్ చేతికి ఇచ్చాం. సేమ్ డే రిజిస్ట్రేషన్ ప్రాబబ్లీ ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చేసిన మొట్టమొదటి కంపెనీ అయి ఉండొచ్చు నాకు తెలిసి. అయ్యుండొచ్చు నిజంగానే, ఎందుకంటే ఎంత ఇంపాసిబుల్ అది అసలు. సేమ్ డే అసలు నెలకి 2 నెలలకే కష్టం రిజిస్ట్రేషన్ ఇక్కడ, అలాంటిది సేమ్ డే అంటే అసలు సూపర్ అండి. ఐ థింక్ నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు నరసింహ గారు అండ్ సార్ మీరు వెంకన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవినాష్ రెడ్డి గారు, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీ స్పీచ్ తో క్లారిటీ వచ్చేసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా ఈ రోజు నుంచి ఏ ప్రాజెక్ట్ లో ఏ కస్టమర్ తీసుకున్నా సేమ్ డే రిజిస్ట్రేషన్ కి వీఆర్ అవైలబుల్. ఓకే, సో సేమ్ డే రిజిస్ట్రేషన్ ఓపెన్ ఛాలెంజ్. సో ఇంకా మీరు డెసిషన్ తీసుకోవాలి అంతే. థ్యాంక్ యూ. కస్టమర్స్ కి, మా బిజినెస్ అసోసియేట్స్, అదేవిధంగా మా వెల్ విషర్స్, అదే మేనేజ్మెంట్, బోర్డు మెంబర్స్, టీమ్మేట్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్స్, ప్రతి అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కొద్దిగా క్లాస్ గట్టిగా కొడితే 2 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఇంకా మార్నింగ్ మూడ్లో ఉన్నాను. ముందుగా ఈ యొక్క యాక్టివిటీ కొద్దిగా లేట్ అయింది, అయినప్పటికీ 2:30 కల్లా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 1:30 అవుతుంది. 1 అవర్లో సెషన్ క్లోజ్ అవుతుంది. గ్రీట్ చేసే ముందు జస్ట్ వారి నుంచి 2 నిమిషాలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పి నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఈ కంపెనీ లవరా గ్రూప్కి 4 పిల్లర్స్ అయిన శ్రీ కరణ్ రెడ్డి గారు, అదేవిధంగా రోజ్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు అండ్ సర్ఫరాజ్ ఖాన్ గారు, ఈ 4 పిల్లర్స్ అండి ఈ కంపెనీకి. నేను ఎందుకు 2 నిమిషాలు టైం తీసుకున్నానంటే, ప్రతి కంపెనీకి ఒక బాస్ కానీ ఒక లీడర్ కానీ ఉంటారు. మరి లెవరా గ్రూప్ అనేది కంపెనీయా? మరి ఈ కంపెనీకి ఒక బాస్, ఒక లీడర్ ఉన్నారు. ద ఓన్లీ కంపెనీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలో లెవరా గ్రూప్ ఇస్ నాట్ అ కంపెనీ, ఇట్స్ అ ఫ్యామిలీ. లెవరా గ్రూప్ ఫ్యామిలీ. అందుకోసమే ఈ కంపెనీలో బాస్ కానీ లీడర్ కానీ లేరండి, ఒక ఫ్రెండ్, ఒక బ్రదర్ ఉన్నారు. ఎందుకు బ్రదరు, ఎందుకు ఫ్రెండ్ అనే ఒక డెఫినేషన్ కూడా చెప్తానండి. రోజ్ రెడ్డి గారు అండ్ కరణ్ రెడ్డి గారు ఈ కంపెనీ ఒక ఫౌండర్స్ అండి. వీటితో పాటు ప్రయాణం చేస్తున్న పార్ట్నర్స్ సంజయ్ రెడ్డి గారు, అదేవిధంగా సర్ఫరాజ్ ఖాన్ గారు. రోజ్ రెడ్డి గారు ఒక వ్యక్తిత్వం ఏంటంటే అతను స్నేహితుడు. ఏ వ్యక్తికి హాని అనే ఆలోచన కానీ, హాని చేయడం కానీ సహాయం చేయగలిగే గుణము ఆ దేవుడిచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులకి మంచి బహుమతి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పోలిరెడ్డి గారు నాకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసు. అతనిలో ఉన్న స్నేహస్థితి వలనే ఈరోజు లెవరా గ్రూప్లో సుమారు 10,000 మంది అసోసియేట్స్ జాయిన్ అవ్వడం కారణము అతనికి ఒక మంచి గుణం. మరి కరణ్ రెడ్డి గారికి నేను ఇచ్చిన పేరు బ్రదర్. ఏంటిది, ఎందుకు ఇచ్చారు బ్రదర్ అని పేరు? వారు
ముఖేష్ గారు లేవోరా గ్రూప్ ఫ్యామిలీ, మీరు ఆర్మీ మెంబర్షిప్ అని, అసోసియేట్స్ అని, బిజినెస్ అని రకరకాల పేరు పెట్టారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన కుటుంబ సభ్యులు. మనం ఇక్కడ ఆఫీస్ బాయ్ లేడు, డ్రైవర్ లేడు, ఏ డిజిగ్నేషన్ లేదు. ప్రతి ఒక్కరిని నాని లేకపోతే ముఖేష్ గారు ప్రతి ఒక్కరితో పేరుతో పిలుస్తారు. ఒక స్నేహితుడు, బ్రదర్గా ప్రతి ఒక్కరిని ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తూ మార్నింగ్ 7 o'clock నుంచి రాత్రి 12 వరకు ఒక బ్రదర్ లాగా మన ముఖేష్ గారు కానీ రాత్రికి ఎక్సైజ్ ఎవరైనా కానీ వీళ్ళకి ఏ ఏరియాలో ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, ఫైనాన్స్ ఏరియాలో ఎక్కడ మనం కోఆపరేట్ చేయాలి, ల్యాండ్ వీళ్ళు మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ ఏరియాలో గైడెన్స్ ఇస్తే ప్రాపర్గా ల్యాండ్ తీసుకొస్తారు అని ప్రతి నిమిషం ఒక బ్రదర్ లాగా ఈ యొక్క ఫ్యామిలీలో మాకు తోడుగా ఉంటున్నందుకు ముందుగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. సో దిస్ లవర్ ఆఫ్ గ్రూప్ ఇస్ నాట్ అ కంపెనీ, ఇస్ అ ఫ్యామిలీ. మీరందరూ కుటుంబ సభ్యులు. ఈ రోజు నుంచి ఇక్కడ మనం డబ్బులు సంపాదించడంతో పాటు మరొక గౌరవాన్ని మరొక ఆనందాన్ని పంచుకోవడానికి జాయిన్ అయ్యే గ్రూప్ అండి. అందుకోసం మేము 10,000 మంది కానీ 1,00,000 మందిని ఎందుకు ఇన్వైట్ చేస్తామంటే ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కంపెనీలో మేము ఎంతో మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇంకా ఫర్దర్గా నేను వాల్యుబుల్ టైం డిస్టర్బ్ చేయకుండా ఐ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ కరణ్ రెడ్డి సార్ టు కమ్ టు ద డయాస్. కరణ్ రెడ్డి గారిని వెల్కమ్ చేయాల్సిందిగా అంజిరెడ్డి గారు అండ్ నరసింహ గారు బోర్డు మెంబర్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ ద వనమండి. అదేవిధంగా అంజిరెడ్డి గారు సార్ ప్లీజ్ బొకే తొందరగా తీసుకురండి. ఐ రిక్వెస్ట్ అంజిరెడ్డి గారు అండ్ నరసింహ గారు ఇద్దరు కలిసి సార్ని వెల్కమ్ చేసుకున్నారు. రెండో విధంగా ఐ రిక్వెస్ట్ రోసిరెడ్డి గారిని వెంకన్న గారు కిరణ్ కుమార్ గారు వెల్కమ్ చేస్తారు బుకే ద్వారా. వెంకన్న గారు కిరణ్ గారు, ఐ రిక్వెస్ట్ రోసిరెడ్డి గారు టు కమ్ ఆన్ టు ద డయాస్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్ సార్. సంజీవ్ రెడ్డి గారిని ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ టు కమ్ ఆన్ టు ద డయాస్. సంజీవ్ రెడ్డి గారు సార్. సంజీవ్ రెడ్డి గారిని హరిప్రసాద్ గారు, రావి శ్రీనివాస్ గారు వెల్కమ్ చేస్తారండి. సంజీవ్ రెడ్డి గారిని రావి శ్రీనివాస్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారు ఇన్వైట్ చేస్తారు. సరే, సంజీవ్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడానికి వెంకటరెడ్డి గారిని ఇన్వైట్ చేస్తాను. వెంకటరెడ్డి ఎక్కడున్నా తొందర రావాలండి ప్లీజ్. సర్పంచ్ గారిని ప్రవీణ్ రెడ్డి గారు ఇన్వైట్ చేస్తారు. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫర్ సర్ఫరాజ్ ఖాన్ సార్. సర్ఫరాజ్ ఖాన్ పేరు కొద్దిగా కష్టంగా ఉన్న మంచి పేరు సార్. సర్ఫరాజ్ ఖాన్లో దమ్ము ఉంది. వెల్కమ్ సార్. ప్రవీణ్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ప్రవీణ్ రెడ్డి గారు. సరే, ప్రవీణ్ రెడ్డి గారు నరసింహ గారు మీరు రండి. నెక్స్ట్ రిమైనింగ్ బోర్డ్ మెంబర్స్ని, మేనేజ్మెంట్ని శ్యామల గారు. అదే మెయిన్ వాళ్ళందరినీ మీరు పిలిచి మిగతా వాళ్ళని మీరు పిలుచుకోండి నాకు వదిలేశారు అంతే. నలుగురిని నాకు అర్థమైంది. ఐ గాట్ యూ. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ముఖేష్ గారు. అండ్ హియర్స్ గోయింగ్ టు సెకండ్ లెవెల్ మేనేజ్మెంట్. ఇన్వైట్ రజిత్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రజిత్ రెడ్డి గారు. రజిత్ రెడ్డి గారిని ముఖేష్ కుమార్ గారికి బొకే ఇచ్చి ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖేష్ కుమార్ గారు. ప్లీజ్. అండ్ అలాగే నెక్స్ట్ ఇన్వైట్ రావి శ్రీనివాసులు గారు ఫ్రమ్ మేనేజ్మెంట్. రావి శ్రీనివాసులు గారు. గారికి, ముఖేష్ గారికి అండ్ ఆర్ఎస్ఆర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అండ్
వెరీ షార్ట్ టైం, ఐ థింక్ 1 or 2 daysలో మన మార్కెటింగ్ మిత్రులందరూ కూడా ఇంతమంది క్లయింట్స్ కానీ మార్కెటింగ్ మిత్రులందరూ కూడా గ్యాదర్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండి. సో జస్ట్ 2 days టైంలో మీ అందరిని కూడా గ్యాదర్ చేయడానికి చాలా గొప్ప విషయం అండి, ఇంత బిజీ షెడ్యూల్ టైంలో. సో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటానండి. సో కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్. సో బేసికల్గా నాకు అటు ఇటు మూడు ఇది కాదు, మీ వల్ల సింగిల్గా చేయాల్సి వస్తుంది. సో మీ అందరూ కూడా ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తే టోటల్గా అసలు ఎందుకు ఇక్కడ ఫార్మసిటీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది నెక్స్ట్ బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తారండి ఈ ప్రజెంటేషన్లోనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కనుక ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ. సో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మన హైదరాబాద్కి ఎందుకు ఈ ఆపర్చునిటీ వచ్చింది? సో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక వరల్డ్ మొత్తంలో ఏ లొకేషన్ కూడా సూటబుల్గా ఉండదండి క్లైమేటిక్గా. అంటే కొన్ని చోట్ల ఫుల్లీ సమ్మర్ సీజన్ ఉంటే, కొన్ని చోట్ల వింటర్ సీజన్ ఉంటుంది, కొన్ని చోట్ల రైనీ సీజన్ ఉంటుంది. కానీ మన ఇండియా వరకు అన్ని సీజన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ అతి తక్కువ బడ్జెట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సౌకర్యం ఉంటుందండి. అంటే తక్కువ ప్రైస్ తోటి మన వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని ఇతర దేశాలకు ఎక్కువ తోటి ఎగుమతి చేస్తూ ఉంటారు. సో మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే శ్రీహరికోటలో మనం సెండ్ చేసే రాకెట్స్ అవ్వచ్చు, ప్రపంచ దేశాలు కొన్ని కోట్లు వెచ్చేసాయండి. కానీ మన వాళ్ళు అతి తక్కువ బడ్జెట్లో వాటిని కంప్లీట్ చేసి పంపించారు. అదేవిధంగా లాస్ట్ 2 years పాండమిక్ చూసుకుంటే కనుక కోవిడ్ టైంలో మన ఇండియా నుంచి ఆల్మోస్ట్ 900 crores ఆఫ్ వ్యాక్సిన్స్ అనేది సెండ్ చేయడం జరిగిందండి మొత్తం అన్ని చోట్ల కూడా. సో అంత ఫార్మా రంగం అనేది మన హైదరాబాద్కి రావడం ఎందుకు ఇదేంటంటే ఇండియాలో టాప్ 6 cities ఉంటాయండి, 6 మహానగరాలు. సో నార్త్లో ఒక 3, సౌత్లో ఒక 3. సౌత్లో 3 చూసుకుంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. నార్త్లో 3 చూసుకుంటే కనుక మీకు ముంబై, కోల్కతా అండ్ ఢిల్లీ. సో ఎందుకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మన హైదరాబాద్కి ఈ ఫార్మాసిటీ ఇచ్చిందని రీజన్ ఏంటంటే, సో ఈ 6 cities కంపేర్ చేద్దామండి. ముంబై, కోల్కతా అండ్ చెన్నై సముద్రానికి ఒక వైపు సిటీ ఉంటుంది, మిగతా అంతా కూడా సముద్రం ఉంటుంది. సో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి కూడా సౌకర్యం అంతా కూడా ఉండదు. అండ్ బెంగళూరు ఆల్రెడీ 180 kilometers రేడియస్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్ అయిపోయింది. సో ఎస్ఎఫ్టీలోకి వచ్చిందండి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా. స్క్వేర్ యార్డ్స్లో కానీ ఎకరాల్లో కొందామంటే ల్యాండ్ డెవలప్మెంట్ లేదు. సేమ్ ఢిల్లీ కూడా 200 kilometers రేడియస్ దాకా ల్యాండ్ డెవలప్మెంట్ అయిపోయి నోయిడా అంటే పక్క స్టేట్కి వెళ్ళిపోయిందండి డెవలప్మెంట్ అంతా కూడా. పైగా అక్కడ ఉన్న ల్యాండ్ అంతా కూడా పొల్యూషన్ కూడా వాళ్ళు పర్మిషన్ లేవు. సో మన హైదరాబాద్ ఏంటంటే మనం జస్ట్ ఒక లాస్ట్ 40 years చూసుకుంటే కనుక ఇన్నర్ రింగ్ రోడ్ 5 kilometers ఎస్టాబ్లిష్మెంట్, తర్వాత 15 kilometers అవుటర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 35 to 40 kilometers రేజర్ రింగ్ రోడ్ దాకా వచ్చామండి. సో మన ఫోర్ ఫాదర్స్ అప్పుడు మన జూబ్లీస్, బంజారాస్ కూడా అప్పుడు ఫామ్ ల్యాండ్స్ చేయండి, గజం 1000 గజాలు 2000 గజాలు ప్లాట్స్ అప్పుడు. కానీ ఇప్పుడు ఎంత ఉందండి, అక్కడ 3 లక్షలు ఉందండి గజం. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే మన తప్పవుతుంది కానీ మన ఇది అవ్వదండి. సో మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు క్యాచ్ చేసుకుని వీడికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజు వేలలో ఉంటుంది, రేపు లక్షల తర్వాత కోట్లకు వెళ్ళే సినారియో మనం లాస్ట్ 20 years చూసాము. సో మనకి ఫార్మాసిటీ మెయిన్ చూసుకుంటే కనుక సో హైదరాబాద్ ఇన్వెంటరీ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో 4 sides ఉంటాయండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సౌత్ పార్ట్ వరకు ఇప్పుడు బ్రహ్మాండంగా మార్కెట్ ఫుల్ నడుస్తుందండి. రీజన్ ఏంటంటే మనం ఈస్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుందాం, విజయవాడ హైవే, వరంగల్ హైవే, ఎగ్జాంపుల్ 11, ఎగ్జాంపుల్ 9. సో ఈ 2 highways కూడా మీరు చూసుకుంటే కనుక విజయవాడ హైవేకి రామోజీ ఫిలిం సిటీ తప్పించి డెవలప్మెంట్ లేదండి. వరంగల్ హైవేకి రీసెంట్గా గవర్నమెంట్ 1 yearగా యాదగిరి కొట్టి డెవలప్మెంట్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన పెట్టుబడి పెట్టే దగ్గర టోటల్గా ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుందో చూసుకుంటే దాని వాల్యూ పెరుగుతుందండి. సింపుల్ క్యాలిక్యులేట్ చేసుకుందాం మనం. 1919లో హైటెక్ సిటీ సైబర్ టాప్ స్టార్ట్ అయిందండి. ఈ 20 yearsలో ఎంత అయిందండి నాకు ఇన్వెస్ట్మెంట్? సేమ్ అదే 1999లో రామోజీ ఫిలిం సిటీ ఉంది. కానీ అక్కడ పీపుల్ అనేవాళ్ళు ఏంటంటే మార్నింగ్ యూజ్ చేసి ఈవినింగ్ కమ్ బ్యాక్ టు హోమ్, అంటే రిటర్న్ బ్యాక్ అయిపోతారు. సేమ్ యాదగిరి గుట్ట డివోషనల్ స్పేస్, మార్నింగ్ యూజ్ చేసి దర్శనం చేసుకొని ఈవినింగ్ వచ్చేస్తారు. సో మనకి అక్కడ
మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది 10%, 20%, 30% అయ్యి ఆస్కారం ఉండదు. కానీ ఇక్కడ ఎందుకైంది, ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ ఎక్కడ ఉన్నారు, లివింగ్ ఎక్కడ ఉన్నారు. సో మనకి ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుందో ఆ ఏరియాలో మనం పెట్టుబడి పెడితే మన రూపాయి అనేది ఇంక్రీజ్ అవుతుందని మనం వాస్తవంగా చూసుకున్నా కానీ మనకు అర్థమవుతుంది. సో నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుంటే కనుక మనకి టోటల్గా ఈ ఫార్మా కంపెనీస్ అండి 80s లో మనకి వచ్చిన ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చేసినాయండి. సో పొల్యూషన్ రిలేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళంతా కూడా మూవింగ్ టు హియర్ అండి, సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో అప్పుడులో గజం 10,000గా దొరికేది మనకి, ఇప్పుడు గజం 70,000, 80,000 అయిపోయింది. తర్వాత షార్ట్ చేసిన పాయింట్కి వచ్చింది, అంటే ఎందుకంటే పెరగదు అన్న లొకేషన్ దగ్గరకు వచ్చింది. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అప్పుడు మనకి మియాపూర్ అనేది ఇండిపెండెంట్ అయ్యేదండి. కానీ ఇప్పుడు పటాన్చెరు, బిహెచ్ఎల్ దాటేసి అది సంగారెడ్డి తర్వాత సదాశివపేట ఆ చోటు దాకా వెళ్ళిపోయిందండి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా. సో మనకి హైదరాబాద్ ఐటెక్ సిటీ ఎట్లాగైతే సాఫ్ట్వేర్ పరంగా ఒక 5 to 6 lakhs ఎంప్లాయ్మెంట్ ఉన్నారో, మరొకటి మనకు ఫార్మా సిటీలో ఒక 5 to 6 lakh ఎంప్లాయ్మెంట్ ఉన్నారండి. అటువంటి ఫార్మా సిటీని గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి నాన్ పొల్యూటెడ్ ఏరియా కింద ఈ సౌత్ పార్ట్ తీసుకొచ్చిందండి. మనం జస్ట్ ఈ లేఅవుట్ మ్యాప్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది, ఇదంతా కూడా సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఆల్రెడీ ఉన్న కంపెనీస్ అవ్వచ్చు, లేదంటే రాబోయే కంపెనీస్ అవ్వచ్చు, ఎంత ఇన్వెంటరీ వస్తుంది అనేది మనకు స్మాల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది ఏంటంటే 5,500 ఎకరాలు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. 2006 ఆ టైంలో మనకి ఓపెన్ చేసి 2004-06 టైంలో రెసిడెంట్ రోడ్ కూడా అదే టైంలో వచ్చింది. సో అప్పుడు ల్యాండ్ బ్యాంక్ ఎంత కొన్నారండి, మ్యాక్సిమం ఒక 5,000, 6,000 అట్లా కొన్నారు. కానీ ఇప్పుడున్న ప్రైజెస్ వచ్చేసరికి మీకు అప్ టు 1 lakh రూపీస్ దాకా వెళ్ళిందండి పర్ స్క్వేర్ యార్డ్ ఎయిర్పోర్ట్ ఏరియా దగ్గర. సో ఈ 5,500 ఎకరాస్ ఎయిర్పోర్ట్లో మనకి లోకల్ టెర్మినల్స్, ఇంటర్నేషనల్ టెర్మినల్స్తో పాటు ఈ ఫార్మాసిటీకి రాకపోకల కోసం అని చెప్పని ఆల్మోస్ట్ ఇది ప్రపంచంలో అతి పెద్ద ఫార్మాసిటీ ఉందండి ఇక్కడ. అంటే 20,000 ఎకరాల ల్యాండ్ టోటల్గా ఫార్మాసిటీ గవర్నమెంట్ ఎందుకు వెచ్చించిందంటే, రెసిడెంట్ అంటే ప్రపంచం మొత్తం తయారయ్యే మెడిసిన్స్లో 25% మెడిసిన్స్ మన హైదరాబాద్కి జరుగుతుందండి. సో యాజ్ పర్ WHO రూల్స్ ప్రకారం ఏంటంటే 30% ఇండియాలో యూజ్ చేసుకోవాలి, రిమైనింగ్ 70% ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో మన వాళ్ళు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీ అని చెప్పని అదర్ కంట్రీస్లో జర్మనీ, రష్యా, సౌత్ కొరియా ఆ కంట్రీస్లో ఏ విధమైన టెక్నాలజీ యూజ్ చేశారో ఆ మిషనరీ ఐటమ్ అంతా కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ Yes, we have our chief guest here. Anirudh garu, hearty welcome. Welcome to Levora Group, Mercury Township Brochure launch, and thank you so much for being here today.
గులాబీ ముళ్ళు గట్టిగా గుచ్చుకుంది. సో వెల్కమింగ్ ద బ్యూటిఫుల్ హనీ రోజ్ టు లవోరా గ్రూప్ బ్రోచర్ లాంచ్ ఫంక్షన్. అండ్ ఎస్ సో ఈ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఒక్క 2 minutes బ్యాలెన్స్ ఉందండి, అది కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాము. సో ఇందాక హనీ రోజ్ గారు వచ్చారని నేను ఇంటరప్ట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ. సో ప్లీజ్ క్యారీ ఆన్. వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. కస్టమర్స్, అసోసియేట్స్ అండ్ డైరెక్టర్స్, నేను 2 నిమిషాలు మాట్లాడతానండి. ఈ 2 నిమిషాలు ఏంటంటే, తెలంగాణ రియల్ ఎస్టేట్ చరిత్రలో విత్ లేఅవుట్, విత్ డెవలప్మెంట్స్, రేరా, స్పాట్ రిజిస్ట్రేషన్, ఓకే, అన్నీ ఇవ్వటం అది ఈజీ కాదు. కంపెనీ మేనేజ్మెంట్ డిసైడ్ చేసిన ఏంటంటే, ఏ కస్టమర్స్ కావాల్సిన స్ట్రాంగ్ పాయింట్స్ విత్ లేఅవుట్, డెవలప్మెంట్, రేరా, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్, కంపెనీలో వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా అలాంటివే డిజైన్ చేస్తున్నాం. అన్ని వైపులో మన ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఇది ఫార్మాసిటీ బ్యాక్గ్రౌండ్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనేది. అలాగే మనకి సీజన్ హైవేలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బెంగళూరు హైవేలో, బాంబే హైవేలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ హైయెస్ట్ రిటర్న్స్ తీసుకోవచ్చు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మీరు కొనే ప్రాపర్టీ సేఫ్టీ ఏంటి, మీకున్న ప్రాపర్టీ గ్రోత్ ఏంటి, రిటర్న్స్ ఎట్లా వస్తాయి. లేబర్లో 10 రెట్లు ఆదాయం రావాలి అంటే ఫార్మాసిటీకి మిగతా సరౌండింగ్స్ వచ్చే లేబర్స్ కొత్తగా ఇవ్వట్లేదు గవర్నమెంట్. సో ఉన్న లేబర్స్ తోనే మీరు ప్లాట్ కొనుక్కోండి, మంచిగా రిటర్న్స్ తీసుకోవచ్చు. దీంతో పాటు లేబర్లో స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, అసోసియేట్ గా, కెరీర్ గా వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వచ్చు. చాలా మంది రియల్ ఎస్టేట్ ఎంతో కాలం చేస్తున్నారు, అంటే 1 year, 2 years, 5 years, 10 years, 20 years, 30 years ఇన్వెస్ట్ చెప్పారు కూడా ఉన్నారు. బట్ ఇండస్ట్రీలో ఎన్నాళ్ళు ఉన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మనం ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కాదు కావాల్సింది, మన పాకెట్ ఎంతో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా సంపాదించుకున్నాం అనేది మెయిన్ పాయింట్. ఒకటే గెట్టుకోదాం అందరం. కంపెనీకి ఉన్న 2500 acres ల్యాండ్ బ్యాంక్ లో ఆల్మోస్ట్ 2 to 300 crores ఎర్న్ చేసుకున్న ఆపర్చునిటీ ఉంది. కస్టమర్స్ గా ఇన్వెస్ట్ చేసి అక్కడ వచ్చే రిటర్న్స్ ఒకలా ఉంటాయి, మీరు రిఫర్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఒకలా ఉంటాయి. సో ఈ కంపెనీకి 2 కలుగా ఆలోచిస్తున్నామండి. కస్టమర్స్ ఎంత ఇంపార్టెంట్, మా కస్టమర్స్ ఇక్కడ తీసుకొచ్చిన అసోసియేట్ మిత్రులు కూడా అంతే గొప్పగా మేము రెస్పెక్ట్ ఇస్తున్నామండి. జనరల్ గా కస్టమర్ దేవుడు అంటారు కదా, కస్టమర్ తీసుకొచ్చిన వాళ్ళు ఏమవుతారండి, ఇంకా స్ట్రాంగ్ పర్సన్. ఈ కంపెనీలో కస్టమర్ ఎంత ప్రయారిటీ ఉంటుందో, ఇన్వెస్టర్ ఎంత ప్రయారిటీ ఉంటుందో, అసోసియేట్స్ కూడా అంతే ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళ కెరీర్ ఎర్లీగా ఫైనాన్షియల్ సంపాదించి సెటిల్ అవ్వాలంటే లేబర్లో జర్నీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
గ్రాండ్ లాంచ్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇది నా మొదటి అసోసియేషన్ విత్ లవోరా గ్రూప్. లవోరా గురించి నేను చాలా విన్నాను. దే ఆర్ ఫేమస్ ఫర్ దేర్ అమేజింగ్ వర్క్ అండ్ దే ఆర్ ద pioneers in this field. One of the most trusted and leading brands in real estate industry. So I wish them all the very best and all the success in their future ventures. Mercury Township, I think it's 2,000 acres. This is 250 acres project, and they will have the best premium villas with all the facilities you need in future. So we children golden future కోసం ఒక ప్లాట్ కొనుక్కోండి. సో ఈ ఓపెనింగ్ కోసం ఐ థింక్ స్పెషల్ డిస్కౌంట్స్ ఆఫర్స్ జస్ట్ యూస్ ఇట్. అండ్ ఈ ఓపెనింగ్ కోసం నన్ను పిలిచిన లవోరా గ్రూప్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Karan sir, for having me here. Thank you, sir. Yes. Yeah. So మీరు అలా థ్యాంక్ యూ చెప్పేస్తే మేడం వెళ్ళిపోతారు. యా అది స్టేజ్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ చెప్తే వెళ్ళిపోతారు. సో అప్పుడే చెప్పొద్దు థ్యాంక్ యూ. మీరు మేడం కాసేపు ఉండాలి, ఎందుకంటే ఎస్ మీరు నలుగురు కూడా మాట్లాడాలి. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ కరణ్ గారు టు స్పీక్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడను. స్టేజ్ పెర్ఫార్మెన్స్ అంతా మా రోజ్ రెడ్డి గారే ఉంటుంది. మాదంతా బ్యాక్గ్రౌండ్ పెర్ఫార్మెన్సే. ఎందుకంటే ఆఫీస్లోను బోర్డులోను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరే మా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్లో మంచిగా సేల్ చేసుకోండి. కంపెనీ సంపాదించే దానికంటే కూడా ఎక్కువగా మీరు సేల్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఎర్న్ చేసుకోండి. అదొక్కటే చెప్తాము. లేవోరా అని అంటే నేను ఒకటే మాట చెప్తే ఎప్పుడు కూడా ఇక్కడ పనిచేసేటటువంటి మార్కెటింగ్ పీపుల్కి వాళ్ళ కుటుంబాలు బాగుండటానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండటానికి, మార్కెటింగ్ పీపుల్ యొక్క ఈ కంపెనీలో మార్కెటింగ్ చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు బాగుండటానికి, అట్ ద సేమ్ టైం కొనుక్కున్నటువంటి కస్టమర్స్ బాగుండటానికి ఒక ప్లాట్ఫామ్ లాంటిది మాత్రమే ఈ కంపెనీ. మేము డబ్బులు ఎర్న్ చేయాలనే ఉద్దేశం కంటే కూడా బిజినెస్ చేస్తూ కొన్ని వేల మంది ఫ్యామిలీలకి ఈ కంపెనీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉండాలనేది ఒక మెయిన్ ఉద్దేశం. రాబోయే రోజుల్లో కూడా ఇది 250 acres ఏప్రిల్ 14వ తారీఖున మళ్ళీ 350 ఎకరాలు చేయడంలో లాంచ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 2500 ఎకరాలు లేఅవుట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. రాబోయే రోజుల్లో కూడా ఒక 1 year 2 years లో మోర్ దాన్ 10,000 acres ఈ కంపెనీ 100% లేఅవుట్ చేసి సక్సెస్ఫుల్ కంపెనీగా ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా నిలబెట్టడం కోసం మేము ఎంత కష్టపడుతున్నామో మాకంటే ఎక్కువగా కష్టపడుతున్నటువంటి మార్కెటింగ్ పీపుల్, ఈ కంపెనీలో ప్లాట్స్ కొనుక్కుంటున్నటువంటి కస్టమర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ ఇవాళ చాలా ఎక్కువ. ఒకటి అడగగానే చేశారు అనుకోండి, ఇంకొకటి కూడా అడిగేస్తాం. ఒక చిన్న డైలాగ్ కూడా ప్లీజ్. నవ్వు చాలా బాగుంది. నవ్వు
సూపర్, థ్యాంక్ యూ. మేము పొద్దు నుంచి అడుగుతున్నాం నవ్వమని, ఎవరు రావట్లేదు, కనీసం మీరు అడిగితే అని అవుతున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ అనిరోజ్ గారు, ఇట్స్ సో స్వీట్. రమణ గారిని పిలవమంటారా? రమణ గారు, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్? సో ఎండింగ్ ధమాకా, ఎస్, ఈ పాటతో ఎండ్ చేద్దాము. అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ మెనీ పీపుల్. ఇవాళ ఈవెంట్ ఇంత బాగా జరిగింది అంటే నిజంగా వీ హ్యావ్ టు థ్యాంక్ మెనీ పీపుల్. సో లెట్ మీ స్టార్ట్ విత్ అంజనీ రాజ్ కుమార్ గారు అండ్ కమల్ గారు, మురళీకృష్ణ, ముజీబ్, తిలక్, మెయిన్ గా కస్టమర్స్, అసోసియేట్స్, వెల్ విషర్స్, ఆర్గనైజింగ్ కమిటీ అండ్ డివిఎస్టీ డెవలపర్స్, అలాగే ఈవెంట్ మేనేజర్ ఆనంద్ అండ్ హనీ రోజ్ గారిని ఇక్కడ తీసుకొచ్చిన కళ్యాణ్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఎవరా. రమణ గారు ఒక్కసారి ఫాస్ట్ గా. బోర్డ్ మెంబర్స్ కొంచెం క్లియర్ చేయగలరా ఇఫ్ యు డోంట్ మైండ్? కొద్దిగా స్టేజ్ ఫ్రీ ఉంటుంది అందుకని ప్లీజ్. ఇందాక మీరు ఇష్టం అన్నారు కదా, ఆవిడ మీ ఇష్టాన్ని గుర్తించి ప్లీజ్ పిలవండి అని నన్ను అడిగారు తెలుసా రమణ గారు? ఆవిడే పిలవమన్నారు మిమ్మల్ని ఇప్పుడు పైకి. యా, మీరు పాడాలి, ఆవిడ ఆడాలి, మేము చూడాలి. ఎస్, సో ఈ రోజు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మేడం చేతుల మీదుగా పేపర్స్ అందిపోతున్నారు. సో ఎవరెవరైతే ఈ రోజు బుక్ చేసుకుంటారో ఆ పేపర్స్ మీకు హనీ రోజా చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత యూ కెన్ ప్రొసీడ్ విత్ దట్. అండ్ అలాగే వంటలు కూడా బాగున్నాయని టాప్ భోజనం. మరి బియ్యంగా కోసం థ్యాంక్ యూ. నీ అతని దగ్గర దాని నీ ఇంటి గడ్డ దాని థ్యాంక్ యూ. ఎస్, సో ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మరొకసారి గుర్తు చేస్తున్నాను, యూ విల్ గెట్ ఆల్ యువర్ పేపర్స్ ఫ్రమ్